ఏపీ డీజీపీ ఎదుట మావోయిస్ట్ కీలక నేతలు లొంగిపోయారు. దానికి సంబంధించిన వివరాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరిస్తున్నారు. పాలసీ ఉంది. సో మన బాగా ఈ కాలంలో దాదాపు ఒక 13 మెంబర్స్ కూడా సరెండర్ అయినారు. ఈ వాళ్ళు కూడా ఎప్పుడు రివార్డ్స్ ఇస్తాము. సో మనకి we appeal to all the people who are still working for the outdated Maoist ideology to come forward, surrender and come into the mainstream. So that is the appeal from the police side, so that they can participate in the development of the nation, development of the state. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బాగుంటుంది. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అపీల్ చేస్తున్నారు. ఇప్పుడు మన స్టేట్ నుంచి దాదాపు ఒక ఎంతమంది ఉన్నారు? 20 మెంబర్స్ ఇంకా ఛత్తీస్గఢ్ మిగతా స్టేట్స్లో పనిచేస్తున్నారు సీనియర్ కార్డర్స్. సో వాళ్ళు కూడా అపీల్ చేస్తున్నాము, మీరు రండి, సరెండర్ అయ్యండి. ఇప్పుడు ఈ డెవలప్మెంట్లో మన రాష్ట్రంలో బాగా డెవలప్మెంట్ సైడ్ పోతుంది. మీరు కూడా దాంట్లో భాగస్వామ్యం అయి మంచిగా చేయొచ్చు. సో దట్స్ అపీల్ ఫ్రమ్ అవర్ సైడ్. సో దట్స్ ఆల్ ఫ్రమ్ ఫర్ టుడేస్ ప్రెస్ కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ. కేసెస్ ది డీటెయిల్స్ ఉన్నాయి. 11 తెలిసిన కేసెస్ ఉన్నాయి. ఇంకా మన మిగతా స్టేట్స్లో ఎన్ని కేసెస్ ఉన్నాయి ఇంకా తెలియదు. నాగరాజు మీద, అరుణ మీద మిగతా స్టేట్ ఇన్ఫర్మేషన్ అది ఇంకా కలెక్ట్ చేస్తున్నాం. నాగరాజు ఇస్ ఆల్మోస్ట్ రీచింగ్ 60 now. కేసెస్ అవన్నీ డీటెయిల్గా ఉంది. నెంబర్ ఆఫ్ ఏ కేసెస్లో మొత్తం అన్నీ కూడా డీటెయిల్గా సార్ మేము అపీల్ చేస్తున్నాం, అందరికీ అపీల్ చేస్తున్నాం, మీరు రండి. మనకి మంచి రీహాబిలిటేషన్ సరెండర్ పాలసీ ఉంది మంది. మీకు రీహాబిలిటేషన్ మెయిన్ స్ట్రీమ్కి రావడానికి మేము హెల్ప్ చేస్తాం. సార్ యాజ్ పర్ అవర్ ఇన్పుట్స్ రీసెంట్ ఒక 6 months నుంచి అది జరగడం లేదు. ఎందుకంటే మనకు బాగా ఆపరేషన్స్, ఏరియా డామినేషన్స్ కానీ మిగతా ఆపరేషన్స్ బాగా చేస్తున్నాము బార్డర్ ఏరియాస్లో. ఛత్తీస్గఢ్ బార్డర్, ఒడిశా బార్డర్లో టెరైన్ కూడా మీకు తెలుసు. అది ట్రైన్ మోస్ట్ డిఫికల్ట్ ట్రైన్ ఇన్ ద కంట్రీ. అక్కడ ఆపరేట్ అవ్వాలా, ఈ పర్టికులర్ ఈ రెయిన్ సీజన్లో ఆపరేట్ అవ్వాలా, మన పార్టీస్ కూడా చాలా జాగ్రత్త ఉండాలి. సార్ మేము స్టిల్ ఆపరేషన్స్ చేస్తున్నాము. సార్, మావోయిజం అనేది సామాజిక సమస్యని చాలామంది మేధావులు చెప్తా ఉన్నారు. సామాజిక సమస్యను మీరు తీర్చేందుకు కోసం పోలీసులుగా మీరు అది వన్ వే ఆఫ్ థింకింగ్. ఈ చాలా కాలం నుంచి చెప్తున్నారు అది సోషల్ ప్రాబ్లమ్. అన్ని స్టేట్స్లో పావర్టీ ఉంది అండ్ మిగతా అన్ని జిల్లాలు అక్కడ ఇది ప్రాబ్లం రాలేదు. సో టు ట్రీట్ ఇట్ యాజ్ ఏ ప్యూర్లీ సోషల్ ప్రాబ్లం అది కరెక్ట్ కాదు. సోషల్ ప్రాబ్లం అవునా? ఏఓబిలో ఎలా వీళ్ళని చేశారు సార్? ఎలా కట్టడి చేశారు, ఏం చేశారు, ఈ మధ్య తగ్గించారు, ఎలా